హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు మిల్ మేకర్ మరియు ఎగ్తో ఒక స్పెషల్ డిష్ చేసి చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా మిల్ మేకర్ని వాటర్లో నానబెట్టుకోవాలి. సో కోల్డ్ వాటర్ అయితే కనుక కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది అనడానికి. అదే తొందరగా కావాలనుకుంటే హాట్ వాటర్లో నానబెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మిల్ మేకర్లు అనేవి బాగా నానిన తర్వాత వాటన్నిటిని కూడా అసలు చుక్క వాటర్ లేకుండా మొత్తంగా డ్రైగా పిండి పక్కన ఉంచుకోవాలి. సో వాటర్ అసలు ఉండొద్దు. వాటర్ ఉన్నట్టయితే వాసన వస్తుంది స్నాక్ అనేది. సో ఈ విధంగా వాటర్ అన్నీ పిండేసినటువంటి మిల్ మేకర్లని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకొని మిగతా ప్రాసెస్ చూద్దాము. సో దీంట్లో మిల్ మేకర్లని బట్టి ఒక 3 or 4 ఎగ్స్ని మనము ఈ విధంగా పగలగొట్టి పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఉప్పు, కారం, ధనియా జీరా పౌడర్, గరం మసాలా పౌడర్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని, కొద్దిగా పసుపు ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సో దీన్ని కొద్దిసేపు నాననివ్వాలి. ఎందుకంటే ఈ మసాలాలన్నీ కూడా మిల్ మేకర్లకి బాగా పట్టాలి. అప్పుడే ముక్క అనేది టేస్టీగా వస్తుంది. అదేవిధంగా వీడియోలో చూపించిన విధంగా ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ని కూడా వేసుకొని బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. సో చేసేటప్పుడు కాస్త గుడ్డు వాసన వస్తుంది, కానీ టేస్ట్ అనేది చాలా చాలా బాగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. చాలా మంచి స్నాక్ ఐటము. మనం సాంబార్ రైస్ చేసుకొని సాంబార్ రైస్ పక్కన సైడ్ డిష్గా దీన్ని తిన్నట్టయితే టేస్ట్ అదిరిపోతుంది. సో వెజిటేరియన్స్ ఓన్లీ ఎగ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ కలుగుతుంది వాళ్ళు తిన్నట్టయితే. సో ఈ విధంగా ఒక బాణీ పెట్టుకొని దానిలో ఆయిల్ పోసుకొని ఈ విధంగా ఇప్పుడు పోపు ఆమ్లెట్ వేసుకోవాలి. సో నానబెట్టి పెట్టుకున్న మిల్ మేకర్లు, ఎగ్, మసాలా మిశ్రమాన్ని ఈ విధంగా ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత కొద్దిగా మనకి మిల్ మేకర్స్ ఎక్కువ తీసుకున్నాం కదా, ఎగ్ తక్కువ అనిపించినట్టయితే మరో 1-2 ఎగ్స్ని ఈ విధంగా బ్రేక్ చేసుకొని వేసుకోవచ్చు. సో దీన్ని ఈ విధంగా అంతటికి స్ప్రెడ్ చేసి కదిలించకుండా ఉంచాలి. ఒక 5-6 మినిట్స్ కదిలించకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఇప్పుడే కదిలించినట్టయితే ఎగ్ మొత్తం దీనిలో కలిసిపోతుంది. సో కదిలించకుండా ఉన్నట్టయితే మనకు అట్టు మాదిరిగా వస్తుంది. ఒక వీడియోలో చూపించిన విధంగా అట్టు మాదిరిగా వస్తుంది. ఇప్పుడు మిల్ మేకర్లన్నింటినీ కూడా బ్రేక్ చేసుకొని, అంటే విడివిడిగా చేసుకొని, జాయింట్ అయిపోయి ఉంటాయి ఎగ్తో కాబట్టి మనం ఈ విధంగా విడివిడిగా చేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తిప్పుకొని 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. సో ఇప్పుడే మిల్ మేకర్ అనేది బాగా కుక్ అవ్వాలి, లేదంటే మిల్ మేకర్ పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. సో బాగా మిల్ మేకర్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చాలా చాలా హెల్తీ అండి మిల్ మేకర్ అంటే. సోయా అనేది చాలా మంచిది. ముఖ్యంగా లేడీస్కి హార్మోన్ రిలీజ్, మొనోపాజ్ స్టేజ్లో ఉన్న లేడీస్కి కూడా చాలా మంచిది సోయా అనేది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. సాంబార్ అన్నంలోకి చాలా చాలా టేస్ట్ బాగా ఉంటుంది. సో ఈ విధంగా బాగా వేగిన తర్వాత వీటన్నిటిని కూడా మరో ప్లేట్లోకి మొత్తం తీసేసుకోవాలి. సో ఇప్పుడు మన మెయిన్ కర్రీ రెడీ అయిపోతుంది. సో అదే బాణీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఫ్రై లాగా చేస్తాం కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో మీ దగ్గర ఉన్న పోపు దినుసులన్నీ వేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకోవాలి. సో పచ్చిమిరపకాయలు కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోనే కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనం మిగతా మసాలాలన్నీ వేసుకోవచ్చు. టమాటాలు వేసుకోండి. టమాటా ముక్క కాస్త ఉడికిన తర్వాత కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. కాస్త ఉడికిన తర్వాత మనం మిగతా మసాలాలన్నీ వేసుకుందాము. సో ఉప్పు, కారం, ధనియా జీరా పౌడర్, గరం మసాలా పౌడర్, మిరియాల పొడి ఇవన్నీ కూడా వేసుకోండి. సో మనం ఆల్రెడీ మసాలాలన్నీ వేసి ఉన్నాము కాబట్టి మనము కొద్దిగా చూసుకొని వేసుకోండి. అక్కడ ఆల్రెడీ వేసాము. ఇప్పుడే మరీ ఎక్కువగా వేసినట్టయితే మరీ స్పైసీగా అయిపోతుంది.
సో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు. చాలా మంచి రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. హై ప్రోటీన్ ఫుడ్. సో ఈ విధంగా మసాలాలన్నీ కూడా బాగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ ఎగ్ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. సో చూడండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది. చాలా బాగా కుదిరింది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.